అందరికీ నమస్తే అండి. వైసీపీలో చాలా నమ్మకం కనిపిస్తోంది. చాలా అతి నమ్మకం కనిపిస్తోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తాము అని. సో, అందుకే రప్పా ఫ్లెక్సీలు కావచ్చు, 2029లో మీరు చేసే విధ్వంసం కోసం మేము ఎదురు చూస్తున్నాం అనే తరహా ఫ్లెక్సీలు కావచ్చు, సో, మావిగన్ కోసం ఎదురు చూస్తున్నాం. అంటే ఆ పార్టీలో నమ్మకం ఉండొచ్చు. కానీ అది అతి నమ్మకంగా మారకూడదు. అయితే ఆ నమ్మకం ఉండడానికి కూడా సహేతుకమైన కారణాలుండాలి. బలమైన కారణాలుండాలి. ఖచ్చితంగా గెలుస్తామనే కారణాలుండాలి. కానీ అక్కడ గెలుస్తారు అనే కారణాల కంటే వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు అనే కారణాలు బోల్డ్ కనిపిస్తున్నాయి. చాలా కనిపిస్తున్నాయి. ఒక నెల 15 రోజుల కిందట నేనొక వీడియో చేశా. జగన్మోహన్ రెడ్డి గారిలో కొన్ని అవలక్షణాలున్నాయి. ఒక 5 అని చెప్పాను. మేబీ మీకు గుర్తుండే ఉంటది. ఇప్పుడు అదే తరహా కాపోతే చూడని వాళ్ళు ఫుల్‌గా చూడండి. ఇంకో 2 కొత్త అవలక్షణాలు కూడా యాడ్ అయ్యాయేమో అనుకుంటున్నా. నా ఒపీనియన్ చెప్తున్నా. సో, మొత్తం ఆ పాతయే చెప్తూ ఈ కొత్త అవలక్షణాలు కూడా మొత్తం చెప్పుకుంటే ఫస్ట్ అప్పుడు మనం చెప్పిందేంటి అవలక్షణాల్లో హ్మ్. ఫ్యామిలీ ఇష్యూస్. 2019లో గెలిచారు. గెలిచిన తర్వాత ఒక 3 ఏళ్లకి తన చెల్లి షర్మిల గారు దూరమయ్యారు. సో, ఆమె 2024 ఎన్నికలకొచ్చేసరికి తన అన్నకు తనే వ్యతిరేక బాణం అయ్యారు. విపరీతమైన విమర్శలు చేశారు. సరే అది ఏముందిలే చంద్రబాబు గారి ట్రాప్‌లో పడ్డారు. లేదంటే చంద్రబాబు గారు అలా షర్మిలని అలా మాట్లాడేస్తున్నారని వైసీపీ వాళ్ళు ప్రచారం చేసినా, విజయమ్మ గారు కూడా జగన్‌కు వ్యతిరేకంగా మారారన్న విషయం జనానికి తెలుసు. సో, అది వైసీపీ వాళ్ళు ఎంత కవర్ చేసుకున్నా కుటుంబంలో ఏదో జరుగుతోంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఏదో ఉంది అనేది అర్థమవుతుంది. సో, ఇది ఫ్యామిలీ ఇష్యూస్ రచ్చకెక్కే కొద్దీ, రోడ్డుకెక్కే కొద్దీ, మీడియాకెక్కే కొద్దీ విజయమ్మ గారికో, షర్మిల గారికో నష్టం ఉండదు. నష్టం జగన్మోహన్ రెడ్డి గారికే. ఎందుకంటే కుటుంబ పెద్ద ఆయనే. కుటుంబ దిక్కు ఆయనే. జనంలో పలుకుబడినుంది ఆయనకే. పార్టీ అధినేత ఆయనే. బాధ్యత తీసుకోవాల్సింది ఆయనే. కాబట్టి ఫలితం అనుభవించేది ఆయనే. కానీ ఆయన చక్కదిద్దుకోవట్ల. మరింత రెచ్చగొడుతున్నారు వాళ్ళని. ఆ పార్టీ నాయకుల చేత షర్మిల గారిని రెచ్చగొడుతూ మరింత రెచ్చగొడుతున్నారనమాట. సో, ఇది ఖచ్చితంగా అవలక్షణం కిందకే వస్తది. ఒక పెద్ద మైనస్ దీనిలో మారట్లేదు. ఇక రెండోది నేను గతంలో చెప్పా. నమ్మిన నాయకుల్ని వదులుకోవడం. పెద్ద మంచి నాయకులు. బలమైన నాయకులు. ఇప్పుడు టీడీపీలో బలంగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన నేషనల్ జాతీయ స్థాయి పదవిచ్చారు టీడీపీలో ఆయనకు. ఆయన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నాడు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 2017, 18లో పాదయాత్ర చేస్తే చాలా ఖర్చు పెట్టాడు. ఉమ్మడి గుంటూరు మొత్తం ఆయనే ఖర్చు పెట్టి, కష్టపడి చాలా చేశాడు ఆయన. సో, అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించి, అనుమానించి పార్టీ నుంచి దూరం చేసుకున్నాడు. అటువంటి వాళ్ళు వేమిరెడ్డి గారు, మాగుంట గారు, విజయసాయిరెడ్డి గారు, బాలినేని, మోపిదేవి ఇట్లా చాలామంది ఉన్నారు. ముఖ్యమైన నాయకులు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాయకులు చాలామందిని అవమానించి, అనుమానించి, వాళ్ళ మాటలు విని, వీళ్ళ మాటలు విని, చెప్పుడు మాటలు విని దూరం చేసుకోవడం చాలా పెద్ద తప్పనమాట. స్టిల్ ఇప్పటికీ అదే కొనసాగుతోంది జగన్మోహన్ రెడ్డి గారిలో. ఆయన చుట్టూ ఒక ఇద్దరో ముగ్గురో ఉంటారు ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళే మంచోళ్ళు, మిగిలినోళ్ళందరూ చెడ్డోళ్ళు అనే ధోరణి ఉందన్నమాట. సో, ఇది చాలా పెద్ద కష్టం ఆయన చుట్టూ ఉన్న క్వార్టర్. సో, కోటంరెడ్డి లాంటి వాళ్ళని కూడా అలాగేగా వదులుకున్నారు. సో, వీళ్ళందరూ ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీలో బలమైన నాయకులుగా ఎదుగుతున్నారు కదా! అదొకటి. అలాగే ఫేక్ ప్రచారాలను నమ్ముకోవడం. మనం గతంలోనే చెప్పాం. ఇప్పటికి కూడా వైసీపీ అదే విధానంలో ఉంది. మార్పు లేదు. ఏదైనా సరే అడ్డగోలుగా ఒక ఫేక్ ప్రచారం సృష్టించడం, దాన్ని జనంలోకి వదలడం, దాన్నే నమ్ముకొని రాజకీయం చేయడం. ఇక మరొకటి కరప్షన్, అవినీతి ముద్ర. జగన్మోహన్ రెడ్డి గారిలో విపరీతమైన అవినీతి ముద్ర ఉంది. ఆ ముద్ర ఆయన పోగొట్టుకునే ప్రయత్నం చేయట్లా. సరే 2011, 12లో సీబీఐ కేసులు పెట్టింది. 2019లో జనం సర్లే ఏముందిలే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు అంటేనే అవినీతి పరులు అని చెప్పి అధికారం ఇచ్చాక ఆయన తన మీద పడిన అవినీతి ముద్రను పోగొట్టుకునే ప్రయత్నం చేయకపోగా కొత్తగా మద్యంలోను అండ్ భూముల్లోనూ చాలా వ్యవహారాల్లో అవినీతి. మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు అప్పనంగా పెంచారు. పెంచి పనికిమాలిన ఎక్కడ దొరకని బ్రాండ్లన్నీ కూడా తీసుకొచ్చి ఏపీలో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి వరకు ఎవరు వినని బ్రాండ్లు వచ్చాయి ఏపీలో వచ్చి పడ్డాయి 2019 నుంచి 24 మధ్యలో. హామీ ఏమో మద్య నిషేధం చేస్తామని, తీరా అధికారంలోకి వచ్చాక మద్యం ఆదాయం విపరీతంగా పెరిగింది, కొత్త బ్రాండ్లు వచ్చాయి, ప్రభుత్వమే మద్యం అమ్మింది. మళ్ళీ క్యాష్ అండ్ క్యారీ డబ్బులు ఇస్తేనే మద్యం కొనాలి. సో, సెంట్రల్ గవర్నమెంట్ కానీ అందరూ కూడా డిజిటల్ కరెన్సీకి, డిజిటల్ లావాదేవీలని యాక్సెప్ట్ చేస్తుంటే, ఎంకరేజ్ చేస్తుంటే, ఒక్క ఏపీలో మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలకు మాత్రం డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయాలి. క్యాష్ మాత్రమే ఇవ్వాలి అన్నారు. సో, ఇది తప్పే కదా!
దీనిలో అనుమానం ఉందా కదా! సో, అందుకే మద్యం స్కామ్ జరిగినట్టు చాలా క్లియర్‌గా తెలిసిపోతుంది. ఒకటి చెత్త బ్రాండ్‌లు, 2 క్యాష్ లావాదేవీలు. ఇది అంటే అవినీతి ముద్ర కొనసాగింది. అది పోగొట్టుకునే ప్రయత్నం చేయలేదు అనేది. ఇక మరొకటి ప్రజలంటే చులకన. ప్రజల మీద విపరీతమైన చులకన. ఏముంది వాళ్ళే ఓట్లేస్తారులే. వాళ్ళకేముంది 4 డబ్బులు ఇచ్చేస్తే చాలు, 4 పథకాలు ఇచ్చేస్తే చాలు అనే భావన. సో, మేము డబ్బులిచ్చాం మాకు ఓట్లేయలేదు. ఆళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఓట్లేశారు. వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మా దగ్గరికే వస్తారు అనే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు గారు బిర్యానీ పెడతానన్నారు, వాళ్ళకి ఓట్లేశారు. సో, మళ్ళీ నా దగ్గరికే వస్తారు, చంద్రబాబు బిర్యానీ పెట్టట్లేదనే అంటున్నారు తప్ప, అరే ఆళ్ళు తీర్పిచ్చారు. 151 ఇచ్చినోళ్ళే 11 ఇచ్చారు. సో, ఇందులో నేనేదో తప్పు చేశానని గమనించట్లా. తన తప్పు తను తెలుసుకోవట్లా. సో, అంటే ప్రజలంటే చులకన, ప్రజా తీర్పును గౌరవించని చులకన. సో, ఈ 5తో పాటు కొత్తగా నెగటివిటీ, విపరీతమైన నెగటివిటీ. అధికారంలోకి వస్తే రాజధానిని మార్చేస్తా, కంపెనీని తరిమేస్తా, సో వీళ్ళందరి మీద కేసులు పెట్టి లోపలేసేస్తా, ఏబిఎన్ రాధాకృష్ణని స్టేషన్లన్నీ తిప్పుతా. సో ఇట్లా చెప్పడం వలన అంటే మీరు పగ తీర్చుకోవడానికి, మీరు రాజధానిని మార్చేయడానికి, మీరు అభివృద్ధిని ఆపేయడానికి, మీరు కంపెనీలని తరిమేయడానికి జనం మీకు అధికారం ఇవ్వాలా? మీ రాజకీయ ప్రత్యర్థుల మీద మీరు కక్ష సాధింపు చేయడానికి 2019 నుంచి 24 వరకు మీరు ఇలా చేశారనే కదా జనం ఓట్లేయలేదు. అయినా మేము అదే చేస్తాము, వాళ్ళని తరిమేస్తాము, ఈ మావిగను కడతాము, అమరావతి ఆపేస్తాము, ఇవన్నీ చెప్తే జనం ఎందుకు మీకు ఓట్లేస్తారు? నెగిటివిటీ ఎక్కువైపోతుంది. సో అది ప్రతీకారం, పగకి సూచిస్తుంది అనమాట. సో ఇవి చూస్తే జనం వేయరు. ఇది ఒక 6 లక్షణం కొత్తగా యాడైంది. ఇక చివరిది విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్. అసలు ఆ మాటల్లోనూ ఆ చేతల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారండి 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భయపడ్డారు. ఆయన మాట కూడా వణికింది. ఆయన చూడండి ఫస్ట్లో అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన పేరు ఆయన చెప్పుకోలేకపోయారు. గొంతులో వణుకు కనిపించింది. కానీ ఇప్పుడు ధైర్యం, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామనే ధైర్యం తనలోనూ ఉంది, కేడర్కు నూరిపోస్తున్నారు. కారణం ఏమిటి? సో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, సూపర్ 6 హామీ ఇచ్చారు, సూపర్ 6 అమలు చేయట్లేదు, అప్పులు చేస్తున్నారు, వీళ్ళేమి చేయలేకపోతున్నారు కాబట్టి నాకే ఓట్లేస్తారు అని అతి నమ్మకం. కానీ నేను ఇప్పుడు చెప్పానే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది 7వ పాయింట్. దానికి ముందు 6 పాయింట్లు చెప్పానే, ఆ 6 పాయింట్లలో జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పులు వస్తేనే ఆయన నమ్మకం నిజమవుద్ది, మళ్ళీ గెలుస్తారు. కానీ ఆ 6 పాయింట్లలో ఆయనలో మార్పులు వచ్చే అవకాశాలు లేవు. ఇవన్నీ కూడా బలంగా పాతుకుపోయాయి, చాలా డెప్త్గా ఉన్నాయి. సో దీని మీద వైసీపీలో కనుక చర్చ జరిగి, విస్తృతమైన చర్చ జరిగి, దీనిలో ప్రక్షాళన జరిగితే ఏదైనా రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి నిర్ణయం కంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ నిర్ణయాలు మంచిది. కానీ వైసీపీలో ఒక వ్యక్తి నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఈవెన్ టీడీపీలో, ప్రాంతీయ పార్టీల్లో ఎక్కడైనా అదే తరహా ఉంటుంది. కానీ గెలుపు ఉన్నంత వరకు వాళ్ళ మాటకు విలువ ఉంటుంది. కానీ ఎప్పుడైతే పడిపోయారో అప్పుడైనా తన కింద ఉన్న మాట వినాలి. ఒక ఆఫీస్ వరుసగా లాభాల్లో వస్తుందో అనుకుందాం, ఒక కార్పొరేట్ సంస్థ. సో అప్పుడు బాస్ ఏం చెప్తే అదే, అరే బాస్ నిర్ణయాలకు తిరుగులేదంటారు. అదే కార్పొరేట్ సంస్థ వరుసగా నష్టాల్లో ఉన్నప్పుడు ఆ డైరెక్టర్ల మాటో, సీఈఓల మాటో, సంస్థ ఉద్యోగుల మాటో వినాలిగా, అభిప్రాయాలు తీసుకోవాలిగా, తీసుకొని ఏది మంచిదైతే అది ఇంప్లిమెంట్ చేయాలిగా. అలాగే ఇక్కడ ప్రాంతీయ పార్టీలైనా సరే అధికారంలో ఉన్నప్పుడు లేదా గౌరవప్రదమైన స్థానాలు దక్కినప్పుడు సింగిల్ మ్యాండేషన్ పనికి వస్తుంది. కానీ పాతాళానికి పడిపోయినప్పుడు, రాజకీయంగా పతనమైనప్పుడు ఖచ్చితంగా భిన్నాభిప్రాయాలు, రకరకాల వ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవాలి. అదేమీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోరే. అసలు అలా అభిప్రాయాలు తీసుకుంటే మావిగన్ అనే పేరే చెప్పేవారు కాదు అని ప్రెస్ మీట్లో. సో అర్థమైంది కదా. సో అందుకే అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. థ్యాంక్ యూ. సో కంటెంట్ ఇంపార్టెంట్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఒక్క అర నిమిషం యాడ్ చూడండి, ప్రమోషన్ లడ్డూపల్లెం.com. సో మనం ఇది ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అండ్ యూనిక్, కొత్తగా మీకు ఎక్కడ బయట దొరకదు. సీడ్స్తోను, మిల్లెట్స్తోను, నట్స్తోను, డ్రై ఫ్రూట్స్తోను రుచికరమైన లడ్డూలతో పాటు ఈ మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్, ఒక 6 రకాల ఇంగ్రీడియంట్స్తో ప్రోటీన్ పౌడరు, అలాగే మునగాకు పొడి, జామాకు పొడి, డ్రై డేట్స్ పౌడరు, ఏబీసీ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి లాంటి హెల్దీ పౌడర్స్ దొరుకుతాయి. దాంతోపాటు నల్లేరు కారపొడి, మీకు నల్లేరు ఎంత మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతో కారపొడి కానీ, బి కాంప్లెక్స్ కారపొడి ఇలా దొరుకుతాయి అన్నమాట. ఉంటాయి, వీళ్ళ దగ్గరే ఉంటాయి. సో మీకు కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com అనే వెబ్సైట్ విజిట్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా
999783994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. 2 లేదా 3 రోజుల్లో మీకు డెలివరీ అవుద్ది. యూఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, అదర్ కంట్రీస్ నుంచి ఆర్డర్ చేయాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయడం బెటర్ లేదా కాల్ చేయడం బెటర్. థ్యాంక్ యూ.